సామెతల గ్రంథము 3:12. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇక్కడ మనకి 2 పాయింట్ తీసుకుందాం. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఇప్పుడు యెహోవా అంటే ఎవరు? ఓకేనా? నిర్గమాకాండము 6:2 చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేనే యెహోవాను. చాలమ్మా, అక్కడ దేవుడు అంటున్నారు, ఏమంటున్నారు? నేనే యెహోవాను అంటున్నారు. అంటే ఇప్పుడు యెహోవా అంటే ఎవరు? దేవుడు. అవునా? యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. అంటే యెహోవా ఎవరు అంటే ఆయన మనకు దేవుడు. ఎవరికి దేవుడు? అందరికీ దేవుడా? ఎవరికి దేవుడో మనం చూద్దాం. 2 కొరింథీయుల పత్రిక 6:18 చూడండి. 2 కొరింథీ పత్రిక 6:18. మనకు విగ్రహములతో ఏమి పొందిక? చదువుకుంటూ వెళ్తాలి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును. వారు నా ప్రజలై యుందురు. ఇది ఎవరి గురించి చెప్తున్నారు? దేవుడే స్వయంగా చెప్తున్నారు. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని చెప్తున్నారు. ఎవరంట వాళ్ళు? 14 చదువుతారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చాలు. ఇక్కడ అవిశ్వాసులతో జోడుగా ఉండకుడని ఎవరికి చెప్తున్నట్టు? విశ్వాసులకు చెప్తున్నట్టు. ఇప్పుడు విశ్వాసులు అంటే ఎవరు అంటే రోమా పత్రిక 10:9 చూద్దాం. విశ్వాసులు అంటే ఎవరు? అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చాలు. అంటే యేసు దేవుని కుమారుడని, ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచారని మన హృదయంలో ఎవరైతే విశ్వసించి ఆయనను సొంత రక్షకునికి అంగీకరిస్తారో వాళ్ళందరూ ఎవరు? విశ్వాసులు. అంటే ఈ విశ్వాసులు అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు. అంటే ఎవరైతే యేసు ప్రభు వారిని విశ్వసించారో వారితో జోడుగా ఉండకూడదు. ఇప్పుడు ఈయన ఎవరికి దేవుడిగా ఉంటున్నారంట? విశ్వాసులకు దేవుడిగా ఉంటారు. ఇంకా చదువుతాలి. జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? చాలు, అది పట్టుకొని ఉంటల్లి. మొట్టమొదట మనం చూసాం ఆయన ఎవరికి దేవుడు? విశ్వాసులకు దేవుడు. 2 చూడండి. దుర్నీతికి నీతితో ఏమి సాంగత్యం అన్నారు. అంటే నీతిమంతులకు ఆయన దేవుడై ఉంటారు. నీతిమంతులు అంటే ఎవరు? యేసు ప్రభు వారు అంటున్నారు మత్తయి సువార్త 3:15 యోహాను గారు దగ్గరకు యేసు ప్రభు వారు వచ్చారు బాప్తిసం తీసుకోవడానికి. అయ్యో, నేను నీ వల్ల బాప్తిసం పొందాలి కానీ నీవు నా దగ్గరకు వచ్చేవేంటి అని అడుగుతుంటే అక్కడ యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే ఏంటి? బాప్తిస్మం ఎవరైతే బాప్తిస్మం పొందుతారో యేసు నామములో వారందరూ కూడా ఎవరు? నీతిమంతులు. అంటే బాప్తిస్మం పొందుకున్న వారు నీతిమంతులు. నీతిమంతులకు ఈయన ఏమై ఉంటారు? దేవుడై ఉంటారు. తర్వాత చదువుతలే. యేసు అక్కడ కాదు, 6 నేను చెప్పాను. 14 పట్టుకొని ఉండండి. అక్కడ వెలుగునకు చీకటితో మొట్టమొదటి చూసామా? విశ్వాసులకు ఆయన తండ్రి, దేవుడు. 2 ఆయన నీతిమంతులకు దేవుడు. 3 వెలుగు అంటే ఏంటి చూడండి. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. చాలు. అక్కడ దేవుడు వెలుగు అంటున్నారు. అంటే వెలుగు సంబంధులు ఎవరు? ఒకప్పుడు మనందరం కూడా ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. లోకంలో ఉన్న వాళ్ళు, పాపంలో ఉన్న వాళ్ళు చీకట్లో ఉన్నట్టు. కానీ దేవుడు మనల్ని ఒకసారి చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని వచ్చేసారు. అంటే వెలుగు సంబంధులకు ఆయన ఏమై ఉంటారు? దేవుడు. 1 ఆయన విశ్వాసులకు దేవుడై ఉంటారు. 2 నీతిమంతులకు దేవుడై ఉంటారు. 3 వెలుగు సంబంధులకు మాత్రమైనా దేవుడై ఉంటారు. నెక్స్ట్ చదువుతలే.
క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు అని అర్థము. ఎవరైతే అభిషేకము పొందుకున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఏమై ఉంటారు? ఆయన దేవుడై ఉంటారు. నెక్స్ట్ చదువుతల్లి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటే దేవుడు అంటున్నారు రోమాపత్రిక 12:1. రోమాపత్రిక 12:1 దేవుడు అంటున్నారు మీ శరీరములను సజీవయాగంగా దేవునికి సమర్పించుకోండి అన్నారు. ఎలాగా? దేవునికి అనుకూలమైన వాటిగా దేవునికి సమర్పించాలంట. అంటే ఎప్పుడైతే నీ యొక్క దేహాన్ని, శరీరాన్ని, ప్రాణాన్ని, నీ యొక్క ఆత్మను దేవునికి నువ్వు సమర్పించేస్తావో అది దేవునికి ఆలయంగా మారిపోద్దంట. అందులో పరిశుద్ధాత్ముడు నివసిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరి దేహము దేవుని పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చబడిందో వారికి ఆయన దేవుడై ఉంటారంట. అంటే విశ్వాసులకు ఆయన దేవుడై ఉన్నారు, నీతిమంతులకు ఆయన దేవుడై ఉన్నారు, వెలుగు సంబంధులకు ఆయన దేవుడై ఉన్నారు. ఎవరైతే శరీర ప్రాణాత్మలు దేవునికి సమర్పించారో వారికి ఆయన దేవుడై ఉన్నారు. వారి మధ్యలో ఆయన నివసించి వారి మధ్యలో ఆయన సంచరిస్తారంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవిశ్వాసాలతో విజ్జోడుగా ఉండకూడదు. వారు చేస్తున్నటువంటి అపవిత్రతను మనం అంటించుకోకూడదు. వారికి వేరుగా ఉండి మనం జీవిస్తూ ఉంటే దేవుడు కింద అంటున్నారు నేను మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కుమారులను ఈ కుమారులను కుమార్తెలను దేవుడు ఏం చేస్తారంటే గద్దిస్తారు. పైన మనం చదువుతున్నాం యెహోవా తాను ప్రేమించు వారిని. ఇప్పుడు వీరందరినీ దేవుడు ఏం చేస్తారంటే ప్రేమిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు మరి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని ఉంది కదండి. అందరినీ ప్రేమిస్తున్నారు కదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఆయన చేసుకున్నారు కాబట్టి అందరినీ ప్రేమిస్తారు. కానీ ఎవరైతే ఆయన సొంత కుమారులు కుమార్తెలుగా మార్చబడ్డారో వారిని ఇంకా ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారా, బయట వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారా? సొంత పిల్లలు ఎక్కువ ప్రేమించుకుంటారు కదా. అలాగే ఎవరైతే నీతిమంతులుగా మార్చబడ్డారో, ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉన్నారో, ఆయన రాజ్యంలోనికి వచ్చారో, చీకట్లోంచి వేరు చేయబడ్డారో వారందరినీ దేవుడు ఏం చేస్తారు? ప్రేమిస్తారంట. ఇప్పుడు వీళ్ళందరూ ఏ కోవలోకి వస్తారో తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న నీతిమంతులు, విశ్వాసులు వాళ్ళందరినీ ఏమంటారో తెలుసా? మత్తయి సువార్త 22:23 చూడండి. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని. మృతులకు దేవుడు కాదు. చాలమ్మా, ఆయన సజీవులకే దేవుడు. ఇప్పుడు ఈ విశ్వాసులు, ఈ నీతిమంతులు, ఈ వెలుగులో ఉన్న వాళ్ళు, అభిషేకం పొందుకున్న వాళ్ళు, తమ దేహములను పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చబడిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు అంటే సజీవులు. హల్లెలూయా, సజీవులు. ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడు అంటే సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. కాబట్టి ఈ సజీవులను ఆయన ప్రేమిస్తున్నారు. ఎందుకంటే నేను జీవించుచున్న దేవుడు జీవించుచున్న సజీవులనే ఆయన ప్రేమిస్తారు కానీ మృతులను ప్రేమిస్తారా? మృతులను గద్దేస్తారా? కాబట్టి మనం అక్కడ చదువుకున్నాము యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఇప్పుడు సజీవుడు అంటే బ్రతికున్న వాడిని గద్దిస్తే వాడికి వినిపిస్తుంది. మృతుడైన వాడు పడుంటాడు, వాడికి చెవులు వినబడవు, ఏమి చేయవాడిని గద్దిస్తే వాడికి వినిపిస్తుందా? వాడికి కొట్టినా తెలియదు, తిట్టినా తెలియదు, గద్దించినా తెలియదు. కాబట్టి మృతులను గద్దించరు కానీ దేవుడు సజీవులను ఆయన ప్రేమిస్తారు, సజీవులని ఆయన గద్దిస్తారు. సో ఇప్పుడు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఎవరెవరిని గద్దించారు, ఎవరి ద్వారా గద్దించారు, ఆ గద్దింపునకు లోబడడం వల్ల వారి జీవితంలో వారు పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటి? ఈరోజు మనల్ని గద్దిస్తే మనం లోబడితే మనం ఏం పొందుకుంటాం? వినాలని ఉందా? చూద్దాం. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 2 సమూయేలు 12 చూడండి. 12:1. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. చాలమ్మా, అక్కడి నుంచి నేను మొత్తం మీకు చెప్పుకొని వస్తాను. దావీదు గారు అందరికీ తెలుసు కదా, నాతాను గారు ప్రవక్త దేవుడు దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక విషయం గురించి హెచ్చరించమని చెప్పి నాతాను ప్రవక్తను పంపిస్తారు. నాతాను వచ్చి డైరెక్ట్గా నువ్వేం పాపం చేసేసావు అని చెప్పేసి ఆయన గద్దించేయలేదంట. ఒక చిన్న కథ రూపంలో చెప్పారు. ఏమని చెప్పారు? ఇక ఒక 2 వ్యక్తులు ఉన్నారంట. ఆ 2 వ్యక్తుల్లో ఒకడు బాగా ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఇప్పుడు దరిద్రునికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది, ఆడగొర్రె పిల్ల ఉంది. ఆ ఐశ్వర్యవంతునికి చాలా గొడ్లు ఉన్నాయి, చాలా గొర్రెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఒకే గొర్రె పిల్ల ఉన్నటువంటి దరిద్రుడు ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఆ గొర్రె పిల్లకు గోరి ముద్దలు తినిపిస్తున్నాడు. ఈ తాగే దాంట్లో ఉంచి తనకు
పట్టిస్తూ ఉన్నాడు, తాగిస్తూ ఉన్నాడు. తన చక్కగా కౌగిట్లలో పట్టుకొని నేను పడుకోబెట్టుకుంటూ ఉన్నాడు. దాన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇంకా తనే తన లోకం అన్నమాట. అలాగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఒకరోజు ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి విందు చేయాలి, భోజనం పెట్టాలి. ఇప్పుడు ఐశ్వర్యవంతుని దగ్గర చాలా గొర్రెలు అవి ఉన్నాయి కాబట్టి అందులో ఏదో ఒకటి కోసి అతను పెట్టాలి అసలు కదా. కానీ అతను అలా చేయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చి అతన్ని చంపివేసి అతనికి విందు చేశాడు. ఈ విషయం ఎప్పుడైతే దావీదు గారికి నాతాను చెప్పారో వెంటనే దావీదుకు కోపం వచ్చేసింది. రాజుకి కోపం వచ్చి అన్నాడు, ఈ కార్యము చేసిన వాడు ఎవరైనా సరే యెహోవా జీవముతోడు వాడు మరణ పాత్రుడు అని చెప్తున్నాడు. మరణ పాత్రుడు అని చెప్తున్నారు. చెప్పి ఆయన ఒక్క గొర్రె పిల్లని తీసుకున్నాడు కాబట్టి దానికి బదులుగా 4 గొర్రె పిల్లలను అతనికి తిరిగి ఇవ్వాలి అని అంటున్నారు. అంటే ఈయన అంటున్నారు, ఆ మనుష్యుడు నీవే అని చెప్తున్నారు. అంటే అక్కడ ఈయనకి ఇంకా అర్థం కాలేదు, దావీదు గారికి ఇంకా అర్థం కాలేదు. ఆ కథ విషయం చెప్తుంటే అతనికి అర్థమైనా అతను ఏమన్నారు, అతను మరణ పాత్రుడు అంటే అది ఎంత భయంకరమైన విషయమో ఆయనకి అర్థమయ్యింది. అంటే ఆ ఒక్క అల్లారుముద్దుగా పెంచుకున్న దాన్ని చంపేస్తే మరి ఇంకా అతనికి ఏమైనా ఉందా? అతని దగ్గర ఏమీ లేదు కదా. ఇతని దగ్గర చాలా ఉన్నాయి, ఏదో ఒకటి దాన్ని చంపి విందు చేయొచ్చు కదా. సో ఇతను కనికరం లేకుండా చేశాడు అని దావీదు గారు అంటున్నారు. ఆ కనికరం లేకుండా చేసిన మనుష్యుడవు నీవే అని ఆయనకి ఇంకా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఏమనంటే, ఒకప్పుడు నువ్వు గొర్రెల దొడ్డులో ఉన్నావు, కానీ నేను నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నేను రాజుగా పట్టాభిషేకం చేశాను. సౌలు చేతిలో నుండి నేను విడిపించాను. సౌలు యొక్క నగరిని నీకు ఇచ్చేశాను. సౌలు యొక్క ఆ యొక్క ఇశ్రాయేలును యూదా వారిని నీ చేతికి అప్పగించేశాను. సౌలుకున్న స్త్రీలందరినీ కూడా నీ వశాన్ని నేను చేసేసాను. ఇంకా నువ్వు కావాల్సితే ఇది నాకు సరిపోదు అంటే నేను ఇంకా ఇస్తాను కదా నీకు. నువ్వెందుకు ఇది చేసావు అని అంటున్నారు. ఎందుకు దేవుడికి అలా చేయడం వలన కోపం వచ్చింది అని అంటే, మీరు ఓపెన్ చేయట్లేదు, నేను ముందుకు వెళ్ళి చెప్తున్నాను. ఆ ముందు 7వ అధ్యాయంలో 2 సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు నాతాను ప్రవక్తను పంపించే చెప్తారు, దావీదు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. దేవుడు చెప్తున్నారు, నీ గర్భంలో నుండి వచ్చినటువంటి ఒక సంతానాన్ని నేను రాజుగా పట్టాభిషేకం చేస్తాను. కానీ సౌలు రాజు నాకు వ్యతిరేకంగా చేసినప్పుడు నా కృపను అతనికి వేరు చేసి అతని యొక్క రాజ్యాన్ని తీసి నీ చేతిలోకి ఇచ్చాను. కానీ నీవు తప్పు చేస్తే నీ చేతిలో నుంచి నేను దాన్ని తీసివేయను. నేను నా కృప నీకు ఉంది కదా, ఆ కృప నేను అన్నిటికీ కూడా దూరం చేయను. కానీ నీ సంతానాన్ని నేను నీ యొక్క సింహాసనం మీద నేను స్థిరపరుస్తాను. నీ రాజ్యం నిరంతరం ఉంటుంది, నీ సింహాసనం నిరంతరము ఉంటుంది అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు తెలియచేసినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఏడుస్తూ మొర్ర పెడుతున్నాడు. ఏమని, దేవా, ఇంతగానో నన్ను ప్రేమించడానికి, ఇంతగానో నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఏ యోగ్యుడైతే నాకు లేదయ్యా అని మొర్ర పెడుతూ అని అంటున్నారు. నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండేలాగా నన్ను ఆశీర్వదించయ్యా. నా కుటుంబం ఎల్లప్పుడూ నీతోనే ఉండాలయ్యా, నా కుటుంబం ఎల్లప్పుడూ నీ చేత ఆశీర్వదింపబడేదిగా ఉండాలయ్యా అని చెప్పి దేవున్నప్పుడు మొర్ర పెట్టాడు, ప్రాధేయపడ్డాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. తనకున్నటువంటి స్థితి నుంచి దేవుడు ఎంత స్థితికి తీసుకెళ్ళిపోతే దాన్ని గుర్తు చేసుకొని ఆయన ఏడుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, కృతజ్ఞతతో కన్నీరు పెడుతున్నాడు దేవుని దగ్గర. కానీ ఇప్పుడు ఏం చేశాడు? అదే దావీదు, దేవుని దగ్గర కృతజ్ఞత కలిగిన దావీదు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవునిని తృణీకరించారు. ఇంతకీ ఏం చేశాడు ఆయన అని చూస్తే అదే 11వ అధ్యాయంలో మీరు చదవక్కర్లేదు. 11వ అధ్యాయంలో రాజులు యుద్ధము చేసే కాలంలో అందరినీ యుద్ధానికి పంపించి ఈయన మాత్రం ఇంటిలో రెస్ట్ తీసుకుంటున్నారంట. మనం పోరాడవలసిన సమయంలో పోరాడాలి, రెస్ట్ తీసుకునే సమయంలో రెస్ట్ తీసుకోవాలి. పోరాడే సమయంలో మనం పడుకుంటే శత్రువు మన మీద దాడి చేస్తాడు. ఇది ఈయనేం చేస్తున్నారు? పోరాడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంట్లో ఉండి. అందరినీ మాత్రం పోరాటానికి పంపించేశారు. అదే టైంలో శత్రువు ఆయన మీద దాడి చేసింది. ఆమె దృష్టిలో ఒక ఆమెను చూశాడు. ఆమె ఈయనకి చాలా అందంగా కనబడింది. సాతాను శోధన వలన ఏం చేశాడు? ఆయన ఆమెను తీసుకొని వచ్చి పాపం చేశాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది పాపం చేసి. దావీదుకు కబురు పెట్టింది, నేను గర్భవతిని. ఇప్పుడు ఈయన ఆ పాపాన్ని దాచిపెట్టాలి. ఈయన భర్త ఎవరితో అయితే పాపం చేశారో ఆమె యొక్క భర్త యుద్ధంలో ఉన్నాడు, అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు, అక్కడ పోరాటంలో ఉన్నాడు. అక్కడ అర్జెంటుగా అతని ఒక భర్తను పిలిపించేశాడు రాజు.
వచ్చేసాడు. యోగక్షేమాలు అడిగాడు. అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి అన్నాడు. నువ్వు వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. అని వెనకాల రెస్ట్ తీసుకోవడమే కాదు, తినడానికి ఫలహారాలు కూడా పంపించారంట. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అతను వెళ్ళట్లే. అతని పేరు యూరియా. అతను అక్కడికి వెళ్ళకుండా రాజనగరి దగ్గర సేవకులు పడుకుంటారు కదా, ద్వారం దగ్గర, అక్కడ పడుకున్నాడంట. దావీదు చూశాడు, ఇదేంటి నేను ఇంటికి పంపిస్తే అతని ఇంటికి వెళ్ళకుండా ఎక్కడున్నాడేంటి అని పిలిపించి అడుగుతున్నాడు. నేను ఇంటికి పంపించాను కదా, నువ్వెందుకు వెళ్ళలేదు అంటే, రాజా మందసం అక్కడ యుద్ధము దగ్గర ఉందయ్యా, మన యొక్క సేవకులందరూ అక్కడ గుడారాల్లో ఉన్నారయ్యా, నేను అక్కడ యుద్ధము చేయడం మానేసి వచ్చి నేను ఇక్కడ నా భార్యతో నేను సుఖించిన, నేను ఇక్కడ విందును ఆరగించిన అని అంటున్నాడు. నీ తోడు, నీ జీవము తోడు, నాకు అది దూరం అవును కాక. ఎంత నమ్మకమో చూసారా. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము చేయవలసిన సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు, యుద్ధము చేస్తూ ఉన్నాడు. సరే అయితే నువ్వు ఉండు అని 2 రోజులు అతన్ని పెట్టేశాడు. పెట్టి తర్వాత అతన్ని ఏం చేశాడంటే మళ్ళీ 2వ రోజు ఫుల్గా తాగించేశారు. ఈ రోజన్నా వెళ్తాడని చెప్పి ఆ రోజు కూడా వెళ్ళకుండా అతను అక్కడే పడుకున్నాడు. ఇంకా దావీదు ఇతను వెళ్ళడు, ఇది నేను అంటే అతని దావీదు ఉద్దేశం ఏంటి, అతను మధ్యలో వచ్చి తన భార్య దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆమె గర్భవతి అయ్యింది అని కప్పిపుచ్చాలని చూస్తున్నాడు. కానీ అతను ఏం చేస్తున్నాడు, తన యొక్క పనిలో అతను శ్రద్ధ కలిగి ఉన్నాడు. అతని మధ్యలో ఏది వచ్చినా సరే దాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. వెంటనే అలా కాదు, ఇతన్ని చంపేయాలనుకొని యోవాబుకి ఉత్తరం రాసి పంపిస్తాడు, నువ్వు ఇతని యుద్ధంలో ముందు పెట్టి చంపే. యూరియా చచ్చిపోతాడు. దావీదు చాలా మంచిగా ఆమెను తన భార్యగా చేర్చేసుకుంటాడు. ఇది దేవుని దృష్టికి చాలా దుష్కార్యంగా, చెడ్డ కార్యంగా ఉందంట. ఎందుకంటే దేవుడు పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ఆజ్ఞ ఇచ్చారు, ఏమని, నీ పొరుగు వాణిని దేనినైనా ఆశించుకు. ఈయన పొరుగువాని భార్యను ఆశించారు. నువ్వు నరహత్య చేయకు, అయినా నరహత్య చేశారు. చూడండి దేవుడు ఇక్కడ అంటున్నారు, నీవు 9వ అధ్యాయం చూడండి ఒకసారి, 9, 2 సమూయేలు 12:9. యెహోవా నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి చాలమ్మ పట్టుకో, దాన్ని అలా పట్టుకొని ఉంచు. ఇక్కడ దావీదు ఏం చేశారు, యెహోవా దృష్టికి చెడుతనము చేశారు, యెహోవాను తిరస్కరించారు, తృణీకరించారు. అలాగే సమూయేలు కూడా తృణీకరిస్తే దేవుడు సమూయేలుని సౌలు గారు తృణీకరిస్తే దేవుడు ఏం చేశారు, సౌలుని తృణీకరించేశారు, రాజపద నుంచి అతన్ని తొలగించేశారు. ఇప్పుడు ఈ దావీదు కూడా ఏం చేశారు, తన యొక్క ఇష్టం నెరవేర్చుకోవడానికి అక్కడ దేవుని దూషించినట్టుందా, దేవుని దూషించలేదు, కానీ దేవునిని పక్కన పెట్టాడు. తన ఇష్టం కొరకు దేవునిని పక్కన పెట్టాడు, తన సంతోషాన్ని నెరవేర్చుకోవడం కొరకు పక్కన పెట్టాడు, తనను సాటిస్ఫై చేసుకోవడం కొరకు దేవుణ్ణి పక్కన పెట్టారు. అక్కడ దేవుడు అంటున్నారు, నువ్వు దేవుని తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి ఉన్నావు. ఆ కింద 10లో చదువుతుంటారు, నువ్వు దేవునిని అలక్ష్యము చేసావు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు, అది మీ కుమార్తె అయినా, కుమారుడైనా, భర్త అయినా, భార్య అయినా, మీ బంధువులు ఎవరిని మీరు ఎక్కువ ప్రేమిస్తున్నా, మీరు వాళ్ళని ప్రేమిస్తే వారికి వ్యతిరేకమైనది చేస్తారా? వారికి వ్యతిరేకమైనది చేస్తారా? అలా చేస్తే కనుక మీరు వారిని అలక్ష్యం చేస్తున్నారు, మీరు వారిని ప్రేమించట్లేదు. దేవుడు ఏమన్నారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలంట, దేవుణ్ణి ప్రేమించాలి. నీ హృదయం అంతా ఆయనే ఉంటే నీ సొంత ఆలోచనలు ఉంటాయా, నీ సొంత ఇష్టాలు ఉంటాయా? సో ఇక్కడ దావీదు తన సొంత ఇష్టాన్ని అక్కడ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి తృణీకరించి ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క సంతోషం కొరకు ఆయన పాపము చేసి దేవుని దృష్టికి ఆయన చెడుతనం చేస్తున్నారు. దీనిని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదును గద్దించినప్పుడు దావీదు ఏమన్నారు, నేను రాజుని, నేను ఏదైనా చేస్తాను అన్నారా? అనలేదు. 13వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నారు, నేను పాపము చేసి తిని చాలమ్మా. ఆయన ఒప్పుకున్నారా లేదా? గద్దించినప్పుడు ఒప్పుకున్నారా లేదా? నేను పాపము చేసి తిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నారో, కేవలం నోటుతోనే నేను పాపం చేసి తిని అనలా. 51 కీర్తనలు ఈరోజు మనం చదివామా, ఆయన దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నారు, దేవా నీకు విరోధంగా నీకే నేను
పాపము చేసి ఉన్నానయ్యా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నానయ్యా, నేను అతిక్రమము చేసి ఉన్నానయ్యా. అయ్యా అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించండి. మీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలను దోషాలను తుడిచివేయండి ప్రభువా. నన్ను కడగండి అయ్యా, నన్ను శుద్ధి చేయండి అయ్యా. హిస్సోపుతో ప్రభువా నన్ను పాపాన్ని పరిహరించండి అయ్యా. హిమము కంటే తెల్లగా నన్ను కడగండి ప్రభువా. ప్రభువా నేను మళ్ళీ ఆ పాపం చేయకుండా ప్రభువా నాలో స్థిరమైన మనసునివ్వండి అయ్యా. నూతనంగా మళ్ళీ నాకు స్థిరమైన మనసును, శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. దయచేసి మీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకండి ప్రభువా. ఆ రక్షణానందం నేను కోల్పోయాను ప్రభువా. మళ్ళీ అది తిరిగి నాకు ఇవ్వండి ప్రభువా. ఇవ్వండి అయ్యా, కృప ఇవ్వండి అయ్యా, కృప ఇవ్వండి అయ్యా. అని ఏం చేస్తున్నాడు దేవుడు అంటున్నారు. దావీదు గారు ఇంకా అంటున్నారు, మీరు బలిలు కోరరు కదా ప్రభువా, బలి కోరితే నేను ఇస్తాను ప్రభువా, కానీ మీరు విరిగి నలిగిన హృదయాన్ని కోరే దేవుడు, అలక్ష్యం చేసే దేవుడు కదా. నేను విరిగి నలిగిన హృదయంతో మీ దగ్గర నేను ప్రాధేయపెడుతున్నాను ప్రభువా. ప్రభువా మీరు నన్ను క్షమిస్తే నా నోటితో నేను నిత్యము మిమ్మల్ని స్తుతిస్తాను ప్రభువా, స్తుతిస్తాను ప్రభువా అని దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాడంట, అంగలారుస్తున్నాడంట ఆయన. ఉన్నారా దేవుని తృణీకరించేవారు ఇక్కడ? ఉన్నారా? మీ సంతోషం కోసం దేవుని అలక్ష్యం చేసేవారు ఉన్నారా? అలా ఉండి కూడా ఈ రోజున వస్తే నీకు ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన దేవా తండ్రి అని పిలిచే అర్హత ఆ యేసు ప్రభు వారు నీకు నాకు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నారు, ఏదైతే కృపను ఆయన మీద చూపిస్తానన్నారో దావీదు గారు పాపాన్ని ఆయన పరిహరించి తన కుమారుణ్ణి, ఆ సొలొమోను రాజుని దేవుడు తన యొక్క కుమారుని ఆ పాపం చేసినటువంటి ఆ పాపం ద్వారా పుట్టిన బిడ్డను మాత్రమేనా చంపేశారు. కానీ అదే గర్భంలోంచి మళ్ళీ ఇంకొక కుమారుని ఇచ్చి ఆ కుమారునికి దావీదు సొలొమోను అని పేరు పెట్టుకుంటే దేవుడే స్వయంగా నాతాను పంపించి యెదీద్యా అని పేరు పెట్టించారంట. హల్లెలూయా, హల్లెలూయా. యెదీద్యా అంటే యెహోవాకు ప్రియుడు. ఇప్పుడు ఆ యెదీద్యానే దేవుడు ఏం చేశారంటే పట్టాభిషేకం చేశారు. ఆ రాజ్యం అంతటిని ఆయనకు అప్పగించేశారు. ఆ రాజ్యంలో ఉన్న జనులను ఏలడానికి ప్రభువా నాకు జ్ఞానం లేదు అంటే ఆయనను జ్ఞానంతో నింపేశారు. ఆ సొలొమోనుకున్నటువంటి జ్ఞాన వాక్కులను చూడడానికి, వినడానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆయనను చూడగోరారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దావీదును గద్దించినప్పుడు లోబడ్డారు కాబట్టి. అది లోబడకుండా ఉంటే ఆయన పేరు ఇక్కడ తుడిచిపెట్టబడేది. ఈరోజు దావీదు గారి యొక్క కీర్తనలు మనం చదువుకొని ఆదరణ పొందుతున్నాం. దేవుని మనం స్తుతిస్తున్నాం, దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళు బైబిల్లో ఏ యొక్క అధ్యాయం చదివినా ఏ చాప్టర్స్ చదివినా తప్పకుండా కీర్తనలు చదువుతారు. అవునా కదా? మీకు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూర్చోడానికి ఎక్కువ చదవడానికి టైం లేదంటే కీర్తనలు తీసి ఫటాఫట్ కీర్తనలు చదివి 1-2 చదివి బయటకు వెళ్ళిపోతారు. అవునా కదా? చాలామంది చేస్తారు. ఇప్పుడు అవన్నీ ఎవరు రాశారు? ఆయన ఆ రోజు లోబడకుండా ఉంటే ఈరోజు కీర్తనలు మన దగ్గరికి వచ్చేవా? సో మనం ఏం చేయాలి అని అంటే మనము లోబడాలి ఆయనకి. ఇప్పుడు దావీదు నీతిమంతుడా అండి? దావీదు రక్షణ పొందాడా అండి? దావీదు వెలుగులోనికి వచ్చాడా అంటే చూడండి ఒకసారి. రెండో సమయంలో 6, మొదటి సమయంలో 16-12 చూడండి ఒకసారి. మొదటి సమయంలో అతడు వాని పిలువనంపించి మొదటి సమయంలో 16-12 అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతని ఎర్రని వాడును. చాలు చదువమ్మ, పట్టుకోమల దాన్ని. ఏంటి అతను ఎలాంటి వాడంట? ఎర్రని వాడు. పరమగీతల్లో అక్కడ ప్రియుని కోసం చెప్తారు, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. రత్న అంటే ఏంటి? ఎర్రనివాడు అని అర్థం. రత్న అంటే రత్నవరుణుడు అంటే ఎర్రనివాడు అని అర్థం. యేసుప్రభు వారు ఎలాంటి వారు? ఎర్రనివాడు. ఎర్రనివాడు అంటే ఎర్రగా బుర్రగా అంటారు కదా, మనకి ఈ చాలా ఎర్రగా ఉంది, అది కాదు. ఎర్రనివాడు అంటే రక్షకుడు అని అర్థం. ఇక్కడ ఎర్రనివాడు అంటే రక్షకుని పొందినవాడు అని అర్థం. హల్లెలూయా. రక్షకుని అధీనంలో ఉన్నవాడు దావీదు. ఇంకా చదవమ్మా. ఎర్రని వాడును చక్కని నేత్రములు కలిగిన వాడు. ఇక చక్కని నేత్రములు అంటే అబ్బా నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి, అబ్బా నీ కళ్ళు నవ్వితే చిన్నగా అయిపోతాయి అని అంటారు చూడండి, చాలా మంది పొగుడుతారు కదా. ఆ కళ్ళు కాదు, దేవుని యొక్క దర్శనాలను చూచే కళ్ళు. తల్లి నీ కళ్ళు ధన్యములు, నీ కళ్ళు అందమైన కళ్ళు,
చక్కని నేత్రాలు నీకు దేవుడు ఇచ్చారు. ఇక్కడ చాలామందికి ఉన్నాయి, ఇంకా మీరు దర్శనాలు దాచుకుంటున్నారు, ఎందుకంటే ఏమైనా అనుకుంటారేమో మిగిలిన వాళ్ళని దాచుకుంటున్నారు. ఇక్కడ చాలామందికి ఇంకా చక్కని నేత్రాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. చక్కని నేత్రములు అంటే దేవుని యొక్క దర్శనమును చూచేటువంటి కళ్ళు, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూచేటువంటి కళ్ళు, ఈ చక్కని నేత్రములు కలిగిన వాళ్ళు. దావీదు ఏం దర్శనం చూశాడండి? దావీదు దేవుని యొక్క దర్శనంలో కూడా చూస్తూ ఉండేవాడు. తన యొక్క మేపుతున్న గొర్రెల దగ్గరికి శత్రువు వస్తూ ఉంటే ఏ దారిలో వస్తుందో దాన్ని ఎక్కడ పట్టుకుంటే దాన్ని జయించగలమో అన్నీ కూడా అతను నేత్రాలతో చూసేవాడు అనమాట. అటువంటి చక్కని నేత్రాన్ని కలిగిన వాడు, సుందరమైన వాడు. దేవుడు అంటున్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు ఆయన కోరుకున్నారు కాబట్టి అతనిని గద్దించినట్టు మన బైబిల్ గ్రంథం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు కోరుకున్న వారి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక వారు నెరవేర్చకుండా దారి తప్పిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తారు? గద్దిస్తారు. అందరినీ గద్దించరు దేవుడు, అందరినీ గద్దించరు. ఎందుకంటే నీవు ఆ ప్రణాళికను నువ్వు నెరవేరిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తే నీకు మంచి బహుమానం ఉంటుంది. అలా గద్దించకుండా ఉంటే నువ్వు దారి తప్పిపోయి నువ్వు దేవుడిచ్చినటువంటి ప్రణాళికను నెరవేర్చకుండా నువ్వు పేదవాళ్ళుగా పరలోక రాజ్యంలో దేవుని ముందు నిలబడతారు. పేదవాళ్ళుగా పక్కన పెట్టండి, ఆయన ముందు నిలబడే శక్తి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా ఇందులో కలిసిపోతారు, వాళ్ళు లోకంలో కలిసిపోతారు. దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నేను అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు ఉంచాలనుకుంటున్నారు. నేను ఇంకా అనేక మంది నీ దగ్గరికి వచ్చేలా చేయాలనుకుంటున్నారు దేవుడు. కానీ అది నీ కళ్ళకు కనపడక, ఆ నేత్రాలకు అభ్యాసం చేయక ఇదే చాలా బాగుంది అని చెప్పి అందులోనే వాళ్ళు నడుస్తున్నారు. నువ్వు నడిచినప్పుడల్లా దేవుడు ఏదో ఒక గద్దెంపుతో నేను పక్కకు దారిలో పెట్టాలని చూస్తున్నారు. కానీ ఇంకా లోబడకుండా నాకు అదే బాగుందని ఆ దారిలోని వెళ్తూ లాస్ట్కి నిత్య నరకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు తాను ప్రేమించిన వారిని గద్దించినప్పుడు ఏం చేయాలి? లోబడితే ఆ ఆశీర్వాదాలు మనకే కాదు, మన పిల్లలకు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాత నిబంధన గ్రంథంలో చూసాం కదా. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒకరిని చూద్దాం. మత్తయి సువార్త 16 చూడండి. 16 మత్తయి సువార్త 16:23 చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి చూచి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను కాదు, అక్కడ గద్దించెను అని ఉండొచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? పేతురుని ఏమన్నారు? పేతురు ఎవరు? పేతురు దేవుని యొక్క శిష్యుడు. పేతురు దేవునికి శిష్యుడే కాకుండా దేవుడు శిష్యులందరినీ చాలా ప్రేమించారు, శిష్యులందరినీ చాలా ఇష్టపడ్డారు. వారు దేవునికి, యేసుప్రభు వారికి ఇష్టలైన వారు. మార్కు సువార్త 3:13 మీరు చదువుకోండి. మార్కు సువార్త 3:13లో ఆయన తనకిష్టమైన వారిని పిలిచి అని ఉంటుంది. అక్కడ అందరి యొక్క అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. అంటే పేతురు గారు దేవునికి చాలా ఇష్టడు. ఆ ఇష్టమైన వారిని గద్దిస్తున్నారు. ఏమని? సాతానా వెనక్కిపో అంటున్నారు. మనమైతే సైతానా పో వెనక్కి అంటమా? మన లాంగ్వేజ్ అది. యేసుప్రభు వారు వెనక్కిపో సాతానా అన్నారంట. ఎందుకు అలా అన్నారు అని అంటే, యేసుప్రభు వారు ఆ మందిరంలో బోధిస్తూ చెప్తున్నారు, ఆయన ఏ విధంగా అప్పగింపబడబోతున్నారు, ఆయన ఏ విధంగా మరణింపబోతున్నారు అవన్నీ చెప్తున్నారు. మనిషి కుమారుడు ఆ యూదుల వాళ్ళ చేతికి అప్పగింపబడి ఆయన శ్రమ పొంది హింసింపబడి చనిపోయి మళ్ళీ 3వ దినమున తిరిగి లెగుస్తారు అని చెప్తున్నారు. చెప్తుంటే ఈ పేతురు గారు ఏమంటున్నారు? దేవుని గద్దించేస్తున్నారు, యేసుప్రభు వారిని గద్దించేస్తున్నారు. నీకు అలాగా జరగకుండాను గాక, నీకెప్పటికీ అలాగా జరగకుండాను గాక అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన మంచిగా చెప్పారా, చెడ్డగా చెప్పారా? ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమిస్తారు కదా, మీరు ప్రేమిస్తే వాళ్ళకి ఏదైనా ఇలా జరగబోతుంది అంటే, అరే నీకు అలా జరగకుండా ఉండను గాక, నీకు అలా అంటారా అనరా? పేతురు గారు యేసుప్రభుని ప్రేమిస్తున్నారా? ఎలాగ తెలుసు? కరెక్టేనా? సో చూడండి, యోహాను సువార్త 15 చూడండి. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం 15 చదవండి. లాస్ట్ అధ్యాయం 15 చదవమ్మా. ఎవరు చదువుతున్నారు? చదవండి.
వారు భోజనము చేసిన తరువాత వారు భోజనం చేసిన తర్వాత యేసు యేసు సీమోను పేతురును చూచి పేతురును చూచి యాహాను కుమారుడైన సీమోను యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని నన్ను అడగగా, ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఇక్కడ చూడండి, ప్రభువారే అడుగుతున్నారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రభువా నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను ప్రభువా, అది మీకు తెలుసు కదా ప్రభువా అని అంటున్నారు. అంటే ఎంతగా ప్రేమిస్తున్నారు? యేసు ప్రభువు ఏ యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారో అది కూడా ఆయనకి జరగకూడదు, అంటే దానివల్ల ఆయనకి హాని రాకూడదు అని అంతగా ఆయన ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు ఏ సంగతులను ఆలోచిస్తున్నారు? ప్రభువారు పరలోక సంబంధమైన విషయాలను ఆలోచిస్తున్నారు. ఈయన భూమి కింద విషయాలను, అంటే ఆయన ప్రేమిస్తున్నారు. లోక సంబంధమైన ప్రేమ, ఈయన ఎప్పుడు నాతోనే ఉండాలి, ఈయన మరణం అవ్వకుండా ఉండాలి, ఈయన ఎప్పుడు బాగుండాలి, ఇటువంటి ప్రేమ దేవుడు కోరుకునేది ఇటువంటి ప్రేమ కాదు. అవసరమైతే మనం దేవుని కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమ కావాలి. అప్పుడు అంటున్నారు దేవుడు, నువ్వు భూ సంబంధమైన వాటిని మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ పరలోక సంబంధమైనవి నువ్వు ఆలోచించట్లేదు అని ముందు దేవుడు చెప్తున్నారు. ఎవరైతే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడిస్తారో వారే నాకు పాత్రలు. అలాంటి వారు నాకు పాత్రలు కాదు. ఎవరైతే తన యొక్క ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో వారు దాన్ని పోగొట్టుకుంటారు. ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని దక్కించుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని గద్దించారు అనుకోండి, మీకు బాధ కలిగింది అంటే అర్థం మీరు ఎవరిని ప్రేమిస్తున్నారని అర్థం? మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు అలా చేసావేంటి అని గద్దించాను అంటే తనకి బాధ కలిగింది. ఎందుకు? తనను తను ఎక్కువ ప్రేమించుకుంటుంది. అదుగో నన్ను ఇలా అందా అక్క, నేను అలాంటిదాన్నా ఇలాంటిదాన్నా అంటే అక్కడ ఏంటి? తన్ను తాను ఎక్కువ ప్రేమించుకుంటుంది. తనకని దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే ఎవడేమనుకుంటే నాకు అనవసరం, ఎవరేమనుకున్నా నాకు పట్టదు. అందుకే గొడవలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళని ఇలా అన్నారు అనే కదా గొడవలు ఎక్కువ వస్తాయి. అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే ఎవరేమన్నా నువ్వు పట్టించుకుంటావా? వెంటనే యేసు ప్రభు వారు సాతానా వెనక్కి పో అన్నప్పుడు నన్ను సాతానా అంటారా? నేను ఈయన కూడా తిరుగుతున్నాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాను, ఎక్కడ తింటే అక్కడ తింటున్నాను, నన్ను సాతానా అంటారా అని బాధపడలా. అంతకుముందే పై వచనంలో 14వ వచనంలో చూడండి, 16-14లో దేవుడు అక్కడ యేసు ప్రభు వారు అడుగుతున్నారు శిష్యులు ఏమనంటే, నేను ఎవరైనా చెప్పుకుంటున్నారు లోకస్తులు అందరూ అని అడుగుతున్నారు. అడిగితే ఒక్కొక్కరు అంటున్నారు, నువ్వు ఏలియావని కొంతమంది చెప్తున్నారు, నువ్వు యోహాను అని కొంతమంది చెప్తున్నారు, ప్రవక్తల్లో ఒకడవని కొంతమంది చెప్తున్నారు అని ఎవరికి వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. కానీ పేతురు వెంటనే అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అనగానే వెంటనే యేసుప్రభు వారికి చాలా సంతోషం వచ్చేసిందంట. పేతురు నువ్వు ధన్యుడు, నువ్వు రాయి అనబడతావు, బండ మీద నేను ఒక సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలవలేవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను నేను. నువ్వేదైతే బంధిస్తావో అది బంధింపబడిపోద్ది, నువ్వేదైతే విప్పుతావో అది విప్పబడిపోతానే. దేవుడు నువ్వు ఆశీర్వదింపబడిన వాడువు, నా తండ్రి నీకు ప్రత్యక్షపరిచారు నా కొరకు అని చెప్పి అతను చూసిన ప్రత్యక్షతను బట్టి దేవుడు అతనిని పేతురు గారిని మెచ్చుకున్నారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే యేసుప్రభు వారు ఇప్పుడు నువ్వు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నావు, నువ్వు ప్రత్యక్షాలు చూస్తున్నావు, పరలోక సంబంధమైనవా అన్న యేసుప్రభు వారు ఇప్పుడు సైతానా వెనకపో అంటే ఆయన చూడు అప్పుడు నన్ను మెచ్చుకున్నారు అంతమందిలో, ఇప్పుడు ఇంతమందిలో నన్ను సైతానా అన్నారు చూడు, సాతానా అన్నారు చూడు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఆయన స్వీకరించారు, ఆ గద్దింపునైనా స్వీకరించారు. ఆ గద్దింపును స్వీకరించడం ద్వారా ఈయన ఏం చేశారు? పైనున్న వాటి మీద మనసు పెట్టడం స్టార్ట్ చేశారు. యేసుప్రభు వారు ఎందుకు గద్దించారు? భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెడుతున్నారు అంటే ఎప్పుడు మా ఇల్లు, మా పిల్లలు, మా ఉద్యోగము, ఇవన్నీ ఏంటి? భూ సంబంధమైన. ఇవన్నీ దేవుడు ఇస్తారు, ఎవరా ఇచ్చేస్తారు. ఆయన నీతిని రాజ్యాన్ని అయితే ఇచ్చేస్తారు. కానీ మనం దేని మీద మనసు పెట్టాలి? పైనున్న వాటి మీద. అప్పటి నుంచి పేతురు గారు పైనున్న వాటి మీద మనసు పెట్టడం స్టార్ట్ చేశారంట. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1-4 మనం చదివితే లాస్ట్ వచ్చిన చూడండి, 4వ వచనం చూడండి ఒకసారి.
అందరూ పరిశుద్ధాత్మతో నిండి అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి ఆ ఆత్మను వారికి శక్తిని అనుగ్రహించిన వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ యేసుప్రభువు చెప్పారు, నీ తండ్రి చెప్పినటువంటి వాగ్దానం నెరవేరే వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టండి అంటే, ఆ మేడగదులు శిష్యులతో పాటు ఇంకా చాలా మంది అక్కడ కనిపెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఆయన వాళ్ళ మీదకి దిగి వచ్చారు. అందరూ పరిశుద్ధాత్మ ద్వారా, అగ్ని ద్వారా వాళ్ళు నింపబడి అందరూ అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేతురు ఒకప్పుడు నీటిలో నడుస్తూ గాలిని చూసి భయపడి మునిగిపోసాగారు. అంటే ఆయనకి చాలా భయం. అటువంటి భయస్తుడైన పేతురు గారంట లేచి నిలబడి అందరూ అలా పరిశుద్ధాత్మతో పొందుకుంటే, అరే వీళ్ళు కొత్త మద్యం తాగేశారు అని, వీళ్ళు తాగబోతులు, ఇంకా పొద్దు కూడా అవ్వలేదు, మార్నింగ్ కూడా అవ్వలేదు, వీళ్ళందరూ తాగేశారు అని చెప్పుకుంటా ఉంటే లేచి నిలబడి యేసు ప్రభు వారి గురించిన స్వార్థను ప్రకటించారంట. అలా ప్రకటించినప్పుడు 2వ అధ్యాయము 41 చూడండి, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఎంతమంది చదువు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారిలో ఎంతమంది? 3,000 మంది చేర్చబడి. అంటే 3,000 మంది యేసుప్రభు వారిని అంగీకరించి బాప్తిసం పొందుకున్నారంట. ఒక్క సువార్తలో, ఒక్క బోధలో. ఎందుకు అలా పొందుకున్నారు? ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మలో అంత శక్తి ఉంది. కేవలం ఆయన బోధించారు అంతేనా? 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 3:6 చూడండి. అపోస్తల కార్యాలు 3:6. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో నడుమని చెప్పి అతని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. చూడండి, ఆ లేవనెత్తినప్పుడు ఏం చేశాడు? అతను దిగ్గున లేచి నడుస్తూ స్తుతిస్తూ మందిరంలోనికి వెళ్ళిపోయారంట. అంటే పేతురు గారి దగ్గర వెండి బంగారాలు ఉన్నాయా? అంటే భూలోక సంబంధమైనటువంటి మనసు పెట్టారైనా? భూలోక సంబంధమైనటువంటి బంగారం మీద కానీ వెండి మీద కానీ ఆయన మనసు పెట్టకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆయన ఏమంటున్నారు? నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను. ఆయన దగ్గర ఏముంది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా ఆయన ఏమంటున్నారు? నువ్వు లేచి నిలబడు అని చేయి పట్టుకున్నావంటే దిగ్గున లేచాడంట. అప్పటి వరకు అక్కడ కాళ్ళ చీలమండల్లో బలము లేదు, బలము పొందుకున్నాడు. గంతులేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, స్తుతించుకుంటూ మందిరంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఈ శక్తి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? భూ సంబంధమైందా? పరలోక సంబంధమైనదంట. ఇంకా ఆయన ఏం చేశారు? ఆయన చేస్తే చాలా చాలా కదా. 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5:3 చూడండి. అపోస్తల కార్యాలు. అందుకు పేతురు, అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును. చలమ్మ. అక్కడ అన్నయ్య సప్పీరాలు అందరూ కూడా వారికి ఉన్న ధనాన్ని అమ్మివేసి అపోస్తల దగ్గర పాదాల దగ్గర పెడుతున్నారని వీళ్ళు కూడా వాళ్ళకున్న స్థలాన్ని అమ్మివేసి వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర మాట్లాడుకొని వచ్చారు. ఏమని? మనం కొంత దాచేసుకుందాం, కొంత మాత్రమే ఇద్దాం. అంటే వీళ్ళు ఇంకా దేని మీద మనసు పెడుతున్నారు? భూలోక సంబంధమైన వాటి మీద వీళ్ళు మనసు పెడుతున్నారు. ఆ ధనము మీద, ఆ యొక్క స్థలము మీద ఇంకా సంపాదించుకుందామని ధనము మీద వాళ్ళు మనసు పెట్టి వాళ్ళు అపోస్తల పాదాల దగ్గరకు వచ్చి వాళ్ళు దాచారు. వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏమీ చెప్పలేదు, పెట్టారు. ఈయన పరిశుద్ధాత్మలు నీకు తెలిసిపోయిన ఏమంటున్నారంటే, నువ్వు ఇంత వెలిగే నువ్వు కొన్నావా? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, అది కొన్నప్పుడు నీదేలా అవుతుంది? అయినా నీ దగ్గర నువ్వు ఎందుకు దాచుకున్నావు? ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసము చేయడానికి సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించారు అని కత్తించారు. అంతే. ఆయన ఏం చేశాడు? అరణ్య ఏం చేశాడు? కింద పడి ప్రాణము విడిచెను. ఏ గద్దింపును ఆయన స్వీకరించారో అదే గద్దింపు ద్వారా అబద్ధమడినటువంటి ప్రాణములు పైకి కలిసిపోయినాయి. హల్లెలూయా. అతను చచ్చిపోయాడని కాదు, పేతురు ఆయన యొక్క గద్దింపును స్వీకరించారని మనం చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు చూడండి, అబద్ధాలు. అపోస్తల కార్యాల్లో చాలామంది దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా కూడా సేవకుల మధ్య ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారో తెలుసా? ఇంకా ఇలాంటి పేతురులు లేరు కాబట్టి ఈ రోజుల్లో దేవుడు అలాంటి పేతురులు మన మధ్య లేకపోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రతి ఒక్కరూ యాజకుల దగ్గర అబద్ధాలు ఆడాలంటే భయపడిపోవాలి. వెంటనే ఏమీ తెలియకుండా సప్పిర వెనకాల వచ్చిందంట తన భార్య. వచ్చి ఏమంటుంది, వచ్చి నిలబడింది మామూలుగా ఏం తెలియకుండా. ఈయన అంటున్నాడు, నువ్వు ఇంత వెలకి అమ్మావా అంటే, అవునండి ఇంతకే అమ్మాను. నీకు భర్తను పాతి పెట్టిన వాళ్ళటువంటి పాదాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి, నిన్ను కూడా పాతి పెట్టేస్తారనగానే ఆమె కూడా చచ్చిపోయింది. ఏమైనా తీసుకెళ్ళిందా? దేవునికి ఇచ్చే విషయంలో మోసం ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో సంతోషంగా ఇవ్వాలి. దేవునికి ఇవ్వకపోతే మానే, కానీ మోసము చేసి అబద్ధముగా గొలుగుకుంటూ దేవునికి ఇవ్వకూడదు. అది పరిశుద్ధాత్మకు ఇష్టం ఉండదు. దాన్ని సంతోషంగా ఇచ్చేవారినే దేవుడు ప్రేమిస్తారంట. నీవు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు తిట్టుకుంటూ వస్తే దానివల్ల నీకు వచ్చేటువంటి శాపము నీవు పొందుకుంటావు. అందులో ఆశీర్వాదం ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ పేతురు ఇక్కడ నిలబడ్డారు. ఇప్పుడు పేతురు అంటున్నారు, ఉన్నది ఇక్కడ పేతురు, కానీ పేతురును నన్ను మోసం చేసావనుకుండా నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేసావంటున్నారు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మే పేతురే పరిశుద్ధాత్మ. 1 కొరింథీయుల పత్రికలో ఏమంది? 6వ అధ్యాయంలో ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభువుతో ఏకాత్మ అయ్యున్నాడంట. ఆయన పరిశుద్ధాత్మతో ఆయన కలిసిపోయి ఉన్నారు. ఆయన ఆత్మ, పేతురు గారి ఆత్మ ఒకే ఆత్మ అయిపోయింది. కాబట్టి ఆ ఆత్మ ముందు ఎవరు అబద్ధం ఆడారో వాళ్ళు ప్రాణం పోగొట్టుకున్నారు. గద్దింపులో అంత శక్తి ఉంది, గద్దింపులో అంత సామర్థ్యం. స్వీకరించడంలో, గద్దింపులో కాదు, గద్దింపును స్వీకరించడంలో. ఇంకా ఈ పేతురు గారు ఏం చేశారు? 15 చూడండి, 5:15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వానిలో ఎవరి మీద అయినను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు వచ్చేస్తూ ఉన్నారంట. అంటే ఈ ఊరికి వస్తున్నారని తెలుసు. ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, పేతురు గారు వచ్చేస్తున్నారు, నేనే పేతురు గారిని అనుకోండి, నేను వచ్చేస్తున్నాను. వస్తూ ఉంటే ఇక్కడ చాలామంది రోగులు ఉన్నారు. ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే నా చుట్టూ చాలామంది ప్రజలు ఉంటారు కాబట్టి నా దగ్గర తీసుకురానివ్వట్లేదు, పేతురు గారి దగ్గర తీసుకురానివ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇలా నడుస్తూ ఉంటే ఇటువైపు ఏం చేస్తారంట? రోగులను తీసుకుని వచ్చి ఆ మంచాల మీద పడుకోబెట్టేస్తున్నారు. ఎవరిని మంచాల మీద పడుకోబెడతారు? పక్షవాయువు కలిగిన వాళ్ళని, లేవలేని వాళ్ళని, కాళ్ళు చేతులు పని చేయని వాడిని, అటువంటి రోగులను తీసుకొని వచ్చి, అపవిత్రాత్మ పట్టినటువంటి వాడిని తీసుకొని వచ్చి రోడ్డుకి ఇటువైపు వాళ్ళని నిలబెడితే పేతురు గారు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారంట. చక్కగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఆయన నీడ పడిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకునేవారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? గద్దింపును స్వీకరించి పైనున్న వాటి మీద మనసు పెట్టారు కాబట్టి. కేవలం పేతురు గారు మనుషులను చంపేస్తారండి ఆయన గద్దింపుతో? ఆయన చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపారు. 9వ అధ్యాయము 40 వచనం చూడండి. ఎవరు లేపారు? 9:40. పేతురు అందరినీ వెలుకలిపి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి వైపు తిరిగి ఆమె వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమైనా కష్టపడ్డారా? చనిపోయిన ఆమెను తిరిగి లేపడానికి కష్టపడ్డారా? చూసి తబిత లే అన్నారంట. ఇప్పుడు మనం నిద్రపోయిన వాళ్ళే లేపడం చాలా కష్టం కదా. నిద్రపోయిన వాళ్ళని మార్నింగ్ రీనా పడుకుంది, వాళ్ళ మమ్మీ నేపుతుంది, రీనా లే సండే స్కూల్ టైం అవుతుంది, లే 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 అంటే అమ్మ ఆగు అంటుంది. అంటే నిద్రపోయిన వాళ్ళని లేపడమే చాలా కష్టం. కానీ చనిపోయిన ఆమెను తబిత లే అంటే లేచి పేతురుగారిని చూసి కూర్చుందంట. ఎంత శక్తి! చనిపోయిన వారిని మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నారు ఆయన. అంత శక్తి ఆయన పొందుకోగలిగారు. అంతేకాదు ఆయన ఇంకా ఏమి చేశారు అని అంటే, ఆయన బోధ విన్నప్పుడంట, కొర్నేలి గారు అందరికీ తెలుసు కదా, కొర్నేలి దాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురు గారిని పిలిపించుకొని సువార్త చెప్తాడు అనగానే పేతురు గారిని పిలిపిస్తే పేతురు గారు అక్కడ ఉన్న అన్యజనులందరికీ కూడా సువార్త చెప్తుంటే ఇంచుమించు అక్కడ పొందుకుని విన్న వారందరి మీద ఎవరు దిగొచ్చారట? ఆయన మాట నోటి నుంచి వచ్చిన వెంటనే అక్కడ వింటున్న వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చారు అనడానికి సూచన ఏంటి అంటే, అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఘనపరుస్తున్నారంట. అన్య భాషలతో దేవుణ్ణి ఘనపరుస్తున్నారంట.
ఇటువంటి గొప్ప కార్యాలు ఈయన పేతురు గారు చేయగలిగారు అని అంటే ఎవరి వల్ల చేయగలిగారు? ఎవరి వల్ల చేయగలిగారు? ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నవారా పైన ఉన్నవారా? అంటే ఈయన ఏ విషయాల మీద మనసు పెట్టారు? పైనున్న వాటి మీద మనసు పెట్టారు. అందుకే దేవుడు మీరు భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అంటున్నారు. అలా పెట్టేవారిని ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నారు. మరి గద్దించినప్పుడు మీరు తిట్టుకుంటున్నారా? మీరు మనసు పెట్టారు, మీరు ఏదో చెప్పారు, తిట్టుకుంటున్నారా? తిట్టుకోవట్లేదా? ఏడుస్తున్నారా? దుఃఖపడ్డారా? అంటే బాధ కలుగుతుంది, మనుషులు కదా బాధ. కానీ ఆ బాధలోనే మీరు ఆ గద్దింపును స్వీకరించారంటే పేతురులు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కూడా మన మధ్యలో ఉన్నారు. అవి మన మధ్యలో కూడా చేస్తున్నారు. హల్లెలూయా. మన మధ్యలో నీడ పడితే రోగులు స్వస్థపరచబడలేదా? చనిపోయిన వారు తిరిగి లేవలేదా? ఐసీలో ఉన్న వాళ్ళు తిరిగి లేవలేదా? తిరిగి రాలేదా? ఎన్ని అద్భుతాలు దేవుడు చేశారు, ఎన్ని ఆశ్చర్యకార్యములు దేవుడు మన మధ్యలో చేశారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటే వారందరూ కూడా పేతురులాగా వాడబడతారు. కానీ మనం ఏం చేయాలి? పైనున్న వాటిని మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అలా మనసు పెట్టినప్పుడు గద్దిస్తే పేతురు గారు స్వీకరించినట్టు స్వీకరించాలి. ఇంకా ఇక్కడ యేసయ్య గారు అయితే పేతురు గారిని సాతానా అన్నారు. మిమ్మల్ని ఎప్పుడైనా సాతానా అన్నారా? మీ అమ్మగారయ్య గారు అన్నారా? ఇంకా సంతోషించాలి కదా, సంతోషించాలి కదా. చూడండి, అలాగ మీరు లోబడినప్పుడు మాత్రమే. మీరు నశించిపోవడం ఇష్టమా చెప్పండి? మీరు నశించిపోవడం ఇష్టమా? ఇప్పుడు ఈ సంఘం అంతా ఉన్నారు. ఈ సంఘంలో కొంతమంది మాత్రమే పరలోకంలో కనబడి కొంతమంది నరకంలో ఏడుస్తూ ఉంటే అక్కడ ప్రయాసపడినటువంటి దైవ సేవకులకు ఎలా ఉంటుందో సార్ ఆలోచించుకోండి. ఇక్కడ పరలోకం ఉంది, ఇక్కడ నరకం ఉంది. దేవుడు వాళ్ళని అంటారు, నువ్వేమి నేర్పించావు, నీకు ఇచ్చిన మందలు నువ్వు ఎంత జాగ్రత్తగా మేపావు, చూడు ఆ గొర్రెలు ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారని వారిని తప్పు పడతారు దేవుడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభా నేను చెప్పాను ప్రభా, వాళ్ళు వినలేదు ప్రభా అని వాళ్ళు సంతోషంతో చెప్తారా, ఏడుస్తూ చెప్తారా? మరి ఆ ప్రయాస వ్యర్థమైపోతుందా? వ్యర్థమే కదా. సో ఆ ప్రయాసను ఏం చేయాలి? వ్యర్థము చేయకుండా ఉండాలి. ఇప్పుడు సేవకులు గద్దించాలని బైబిల్లో ఎక్కడ ఉందండి అని అడుగుతారా? చూడండి, 2 తిమోతి చూడండి ఒకసారి, 4వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2 చదవండి. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. చూడండి ఒకసారి, ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది ఎవరికి అనుకుంటున్నారు? సేవకులకి. దేవుడు ఎవరైతే నాయకులుగా నియమించారో వారికి చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలంట? వాక్యము చెప్పాలి. ఆ సమయమందును ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నారా మీ సేవకులు? ప్రయాసపడుతున్నారా? చలి లేదు, రాత్రి లేదు, పగలు లేదు, వర్షాకాలం లేదు, ప్రయాసపడుతున్నారా? అయ్యగారికి దగ్గు. ఎందుకంటే శీతాకాలంలో నిలబడి వాక్యం చెప్తున్నారు కదా ఓపెన్ మీటింగ్స్లో. ఆయనకి విపరీతమైన దగ్గు. అలా దగ్గుతుంటే నాన్న నువ్వు స్వెటర్ వేసుకో, నువ్వు స్వెటర్ పైకి ఇలా కవర్ చేసుకొని నువ్వు చెప్పు నాన్న, అక్కడి నుంచి నేను చెప్తూ ఉండేదని. అమ్మగారు వచ్చేస్తుంటే అమ్మ నువ్వు షాల్ కప్పుకో, నువ్వు ఈ కప్పుకోమని అమ్మగారికి నేను చెప్తూ ఉండేదని. ఎందుకంటే వాళ్ళు ఆ చలిగాలిలో కూర్చొని వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఎవరి కోసం వస్తున్నారు? వారికి దేవుడు అప్పగించిన గొర్రెల కొరకు, వారు అప్పగించినటువంటి ఆ బిడ్డలను కాయడం కొరకు, ఒక రోజు వాక్యంతో కాకపోతే ఇంకొక వాక్యంతో వాళ్ళు పట్టబడతారని, వాళ్ళు బలపరచబడతారని, వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క పాత స్థితి నుంచి మళ్ళీ నూతన పరచబడతారని, వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళి పేతురుగారులు వీళ్ళు తయారవుతారని. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ప్రయాసపడుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, వీళ్ళు ఉపదేశిస్తున్నారు, వీళ్ళు బుద్ధి చెప్తారు, గద్దిస్తారు, వీళ్ళు ఇంకేం చేస్తారు? ఖండిస్తారు. అలా ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు నీవు స్వీకరిస్తే ఒక పేతురు అయిపోతావు, ఒక దావీదు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ లేదు అంటే నీకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతావు. అలా తిరస్కరిస్తే ఏమవుతుందో కూడా బైబిల్లో ఉంది, కానీ నేను నెగిటివ్ చెప్పాలనుకోవట్లేదు. ఓకేనా? ఆశీర్వాదాలకు మాత్రమే దేవుడు మనల్ని పిలిచారు. సో ఇప్పుడు ఇలా గద్దిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు పేతురు గారు స్వీకరించడం ద్వారా అంత అభిషేకాన్ని ఆయన పొందుకున్నారు?
లాస్ట్ ఒక్క వచనం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 141:5 చదవండి. కీర్తన గ్రంథము 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు కొట్టుట ఉపకారం, వారు గద్దించుట తైలాభిషేకం. యేసు ప్రభు వారు నీతిమంతుడు. ఆయన పేతుడిని గద్దించారు, ఆయన ఆ గద్దింపునైనా స్వీకరించారు. అది తైలాభిషేకంగా పేతురు గారి జీవితంలో ఉండిపోయింది. ఆ తైలాభిషేకము వల్ల ఆయన ఎన్నో ఘనమైన గొప్ప కార్యములైనా దేవుని కొరకు చేయగలిగారు. కాబట్టి వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, గద్దించినప్పుడు బాధ వస్తుంది. కానీ ఆ బాధలో కూడా మీరు దానికి లోబడిపోతే, ఆ యొక్క ఏ విషయం అయితే మీరు గద్దింపబడ్డారో దాన్ని మీరు స్వీకరిస్తే మీరు అనేకమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో చూడగలుగుతారు. మీకు చాలామందికి అభిషేకం కావాలి అని అడుగుతున్నారు కదా. నేను ఒక రకమైన అభిషేకం ఇప్పుడు నీకు మీ ముందు బయలుపెట్టాను. ఓన్లీ నిలబడి ప్రార్థన చేసినప్పుడు అభిషేకం పొందుకోవడం కాదు. ఇప్పుడు నీతిమంతులు గద్దింపగా ఏంటంటే అది ఏమైందంట దావీదు గారికి? తైలాభిషేకం. మీకు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది తైలాభిషేకం కావాలి? చాలామంది నూనెలు పట్టుకొని అభిషేకించేస్తున్నారు కదా. తైలాభిషేకం. నేను నూనె పట్టుకోను, ఆయన ఇప్పుడు మీ మీదకి దిగి వస్తారు. ఆ తైలాభిషేకం ఇప్పుడే మీకు ఇస్తారు. ఎంతమందికి కావాలా తైలాభిషేకం? కావాలన్న వాళ్ళని దగ్గరకు వచ్చాను. నేను గద్దించినప్పుడు లోపడతాను ప్రభా అన్న వాళ్ళ మీదకి తైలాభిషేకం వస్తుంది, అందరి మీదకి రాదు. ప్రభా మా సేవకులు మమ్మల్ని ఏమి గద్దించడం మేము లోబడతాం ప్రభా, మేము సరి చేసుకుంటాం ప్రభా. అభిషేకం నాకు కావాలయ్యా. తల్లి నువ్వు ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒకవేళ నువ్వు గద్దింపుకు లోబడకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ కుటుంబంలో నువ్వు ఏదో చూడాలనుకుంటున్నావో చూడలేకపోయావేమో. ఈ సంవత్సరం నువ్వు గద్దింపుకు లోబడితే అభిషేకించబోతున్నారు. నువ్వు లాస్ట్ ఇయర్లో నువ్వు ఏదో చూడలేకపోయావో ఆ ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో నువ్వు పొందుకోబోతున్నావు. ఎదురికి రావాలి. నాకు కావాలి ఆ తైలాభిషేకం అన్న వాళ్ళు ఎదురికి రావాలి. ఎవరికి కావాలి వాళ్ళే రండి. దేవుడు ఎవరిని బలవంతం